ప్రకటన చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. అటు తెలంగాణ టీడీపీ నేతలు మాత్రం తాము జేఏసీలోనే కొనసాగుతున్నామని ప్రకటించారు. అంతా అనుకున్నట్లుగానే జరిగింది. అధిష్టానం హెచ్చరికలు, నేతల బుద్ధిగింపులతో తెలంగాణ జేఏసీకి దూరంగా ఉంటున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎట్టకేలకు తమ నిర్ణయాన్ని బహిర్గతం చేశారు. తాము జేఏసీ సభ్యులం కాదని బహిరంగ ప్రకటన వెలువరించారు. ఇక నుంచి సొంతంగానే ఉద్యమాలు చేస్తామని మాజీ మంత్రి జానారెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా ఉన్నదనే దానికి ప్రస్ఫుటమవుతున్నటువంటి విషయం. కానీ ఆ తర్వాత యూ టర్న్ తీసుకోవటం ఒక నగరమైనటువంటి గందరగోళాన్ని సృష్టించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని మా విశ్వాసం. అంతేకాదు శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు అందిన వెంటనే పార్లమెంటులో బిల్లు పెట్టి తెలంగాణ ప్రాంత ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తుందని మేము విశ్వసిస్తున్నాం. కాంగ్రెస్ నిర్ణయంపై జేఏసీ స్పందించింది. ప్రజాక్షేత్రంలోకి వచ్చి స్పష్టమైన ప్రకటన చేయాలని కోరింది. ఇవాళ నేను ప్రజాప్రతినిధులందరినీ కోరేదేమంటే విధిగా తప్పనిసరిగా రాజీనామా చేయవలసిందే. రాజీనామాలు చేయటం ద్వారానే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోవటానికి అవకాశం ఉంది. అట్లా రాజీనామాలు చేసి వచ్చి ప్రజలతో కలిసి సంఘటితమైన ఉద్యమాలను నిర్మించడానికి అందరూ ప్రతినిధులు పూనుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. అటు తెలంగాణ టీడీపీ నేతలు మాత్రం తాము జేఏసీలోనే కొనసాగుతామని ప్రకటించారు. కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ తీసుకొని రావాలి. కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ తీసుకొని వచ్చేందుకు అంటే కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేయాలి. వాళ్ళు మేము చేసినప్పుడే కేంద్ర ప్రభుత్వం దిగొస్తుంది. కానీ ఏ కొంతమంది రాజీనామాలు చేస్తే డైరెక్షన్ మాత్రమే వస్తాయని చెప్పి ఆ రోజు కూడా ఆ మీటింగ్ లోపల కూడా స్పష్టంగా ఆ రోజు కూడా మాట్లాడుకోవడం జరిగింది. మరోవైపు తెలంగాణపై నేతలు కపటనీతి ప్రదర్శించారని ఓయూ జేఏసీ మండిపడింది. అందరు ప్రజా సంఘాలు కులాలు మతాలు లేకుండా అందరు కలిసే క్రమంలో మీరు ఎందుకు ఎన్నికరిస్తున్నారని మీరు ప్రజలు కూడా స్పష్టంగా సమాధానం చెప్పాలి. అది మాకు కాదు, ప్రజలు చెప్పాలి, మేధావులు చెప్పాలి, కళాకారులు చెప్పాలని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. తాజా ప్రకటనల నేపథ్యంలో ముందుండి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ఆసక్తికరంగా మారింది.